నమస్తే. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో సామాజిక న్యాయం పునాదిగా అధికారంలో కూడా అందరికీ అవకాశాలు రావాలనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన చేస్తున్నట్టు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా గావచ్చు, అట్లాగే బయట విశ్వవిద్యాలయాల్లో గావచ్చు, అక్కడక్కడ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో గత 6, 7 నెలలుగా ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలకు అంటే బహుజన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి, బహుజన కులాలకు సంబంధించినటువంటి మేధావులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, అధ్యాపక నేపథ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు, లాయర్లు ఇట్లా రకరకాల వృత్తులలో స్థిరపడ్డప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్నయితే సాధించుకున్నాం గానీ, సాధించుకున్న తెలంగాణలో రాజ్యాధికారంలో బీసీలకు రాజ్యాధికారంలో వాళ్ళకు రావాల్సినటువంటి వాటా రావట్లేదు. అలా రాకుండా ఉండడం అనేది ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం అయితది? తెలంగాణ సాధించుకున్నదెందుకు? కేవలము నీళ్లు, నిధులు, నియామకాలే కాదు గదా! రాజ్యాధికారంలో కూడా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో మేమెంతో మాకంత వాటా రావాలనేటువంటి ఒక ప్రజాస్వామిక సైద్ధాంతిక పునాదితోని వస్తున్నటువంటి చైతన్యాన్ని కలిగి బీసీ వాదము లేదా బీసీ ప్రజలు, బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అటు రాజకీయాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట సభ్య సమాజంలో సివిల్ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు సంఘాలు పెట్టుకొని, కొన్ని కొన్ని సంస్థలు పెట్టుకొని, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ పెట్టుకొని, ఎట్లా ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ రాష్ట్ర పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పదంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన సామాజిక వర్గాలకు న్యాయంగా, ధర్మంగా రావాల్సినటువంటి సమానత్వం గాని, రావాల్సినటువంటి గౌరవం గాని, సమానత్వాన్ని ఇవ్వడం గాని, స్వేచ్ఛతో జీవించేటువంటి పరిస్థితులు లేవు. వీటన్నిటిలో అంటే మనిషి స్వేచ్ఛగా జీవించాలన్నా, ఆర్థిక రంగంలో కావచ్చు, సామాజిక రంగంలో కావచ్చు, వారికి రావాల్సినటువంటి వాటాను, సమానత్వాన్ని సాధించాలన్నా, అటు స్వేచ్ఛగా జీవించాలన్నా, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలన్నా, రాజకీయ రంగంలో పాలకులుగా ఉంటే తప్ప అది సాధ్యం కాదనేటువంటి ఒక ఆలోచనతోని తెలంగాణలో ఈ మధ్య కాలంలో బీసీ వాదము చాలా పెద్ద ఎత్తున బీసీ వాదం అని కొంతమేరకు, దళిత బహుజన ఐక్యత రూపంలో కూడా మనము అణగారిన సామాజిక వర్గాలన్నిటిని కూడా అటు ఆదివాసుల్ని, ఇటు దళితుల్ని, ఇటు బహుజనులని అట్లాగే కలిసొచ్చేటువంటి మైనారిటీ వర్గాలను ఇంకా మరింత విస్తృతంగా ఆలోచించేటువంటి కొంతమంది కలిసొచ్చేటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి బీద అగ్రకులాలను కూడా కలుపుకొని ఒక ఉమ్మడి శక్తిగా ఆర్థికంగా చితికిపోతున్నటువంటి ఈ మొత్తం 4, 5 సమూహాలను కూడగట్టి ఒక రాజకీయ శక్తిగా దీన్ని నిర్మించి రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ కులాలకు న్యాయంగా, ధర్మంగా, ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో, ఉద్యోగ రంగాలలో అన్నిట్లో కూడా సమానమైనటువంటి న్యాయం, సమన్యాయం జరిగే విధంగా రాజకీయాలను పునరుద్ధరించాలనే వాదనతోని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నమాట వాస్తవం. అయితే నిన్న అన్ని న్యూస్ పేపర్‌లలో ఒక బాధాకరమైనటువంటి వార్త హెడ్‌లైన్స్‌లో వచ్చింది. ఆ వార్త ఏంటంటే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పారితోట గ్రామం. ఈ ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆహ్, పరశురాములు, జ్యోత్స్న అనేటువంటి ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళకు ఒక అబ్బాయే. ఒకడే అబ్బాయి. సాయి కుమార్ అనుకుంటా. సాయి కుమార్ ఆ అబ్బాయి. ఈ సాయి కుమారు అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆహ్, ముత్యం సైదయ్య ఆలియాస్ సైదా. తర్వాత ఈయన ఇతను ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. సాయి కుమార్ అనే అబ్బాయేమో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. సైదయ్యనేమో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. 2 కులాలు కూడా
సాంకేతికంగా కాన్స్టిట్యూషనల్ పరిభాషలో చెప్పాలంటే వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళే. అంటే ప్రభుత్వ పరిభాషలో గాని, సాంకేతికంగా చూసినప్పుడు ఇవి 2 గూడా బాధిత సమూహాలే. ముదిరాజులు, అటు గౌడ సామాజిక వర్గం. రెండోది బ్యాక్వర్డ్ క్లాస్ సమూహంలోనే వాళ్ళు వస్తారు. అయితే ఇక్కడ ఈ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, ఇవాళ సాయి కుమార్ కుటుంబం ఒక గౌడ సామాజిక వర్గం. సైదయ్య గారి కుటుంబం ఏమో ఒక ముదిరాజు సమూహం. వీళ్ళిద్దరూ గూడా బీసీలు. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ సమూహాలకు సంబంధించినటువంటి సామాజిక నేపథ్యం నుంచి వచ్చినారు. ఇక్కడ విషయం ఏంటంటే సాయి కుమార్ అనే అబ్బాయి 18 సంవత్సరాలుంటాయి ఆ అబ్బాయికి. పేపర్‌లో వచ్చినటువంటి ఆధారాల ప్రకారం మాట్లాడుతున్నా. 18 సంవత్సరాల సాయి కుమార్ అనే అబ్బాయి సైదయ్య గారి యొక్క కుమార్తెతోని ఒక రకంగా ప్రేమ అనేటువంటి ప్రేమలో పడ్డాడని, ప్రేమలో ఉన్నారని, గతంలో గత 1 ఇయర్, 2 ఇయర్స్ క్రితం గూడా సైదయ్య గారు సాయి కుమార్‌ను మందలించాడని, వాళ్ళ కూతురుతో సన్నిహితంగా మెదలవద్దని, మీ కులం వేరు, మా కులం వేరు, ఊరు ఒకటైనప్పటికీ నువ్వు ఇట్లాంటి పనులు చేయకని జెప్పేసి ఆ అబ్బాయిని మందలించినట్టు, అప్పుడు 1, 2 సార్లు బెదిరించినట్టు, ఇవన్నీ గూడా పేపర్‌లో వచ్చినటువంటి వార్తల ప్రకారమే నేను మాట్లాడుతున్నా. సరే కారణాలు ఏమైనప్పటికీ బహుశా 18 సంవత్సరాలంటే వాళ్ళ జీవితాన్ని స్పష్టంగా, వాళ్ళ జీవితం యొక్క పురోగతిని ఒక జ్ఞానంతోని, ఒక ఓర్పుతోని, ఒక నిలకడగా నిర్ణయించుకునే లేదా ఆలోచించుకునేటువంటి మానసిక పరిపక్వత ఈ తరం జనరేషన్‌కి ఉంటదని చెప్పేసి నేను భావించట్లేదు. వయసుతో కూడినటువంటి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒక సాంస్కృతిక పరమైనటువంటి విచ్చలవిడి యూ నో స్వేచ్ఛ రూపంలో వచ్చినటువంటి భావజాల ప్రభావం వల్ల గావచ్చు, అటు సోషల్ మీడియా గావచ్చు, అట్లాగే టీవీ ఛానల్స్ ద్వారా గావచ్చు, సినిమా రంగాల ద్వారా కావచ్చు, మొత్తంగానే మనిషిని ఒక అంటే స్వేచ్ఛా జీవితిగా అది స్వేచ్ఛను ఇస్తున్నటువంటి మనిషికి స్వేచ్ఛను ఇస్తున్నట్టుగా కనబడుతున్నప్పటికీ, స్వేచ్ఛా జీవితంలో తనదైనటువంటి ఒక దశ నిర్దేశించుకున్నటువంటి ఒక విఘ్నతతోని ఆలోచించుకొని తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, తన పట్ల తనకు ఒక గురుతర బాధ్యతను కలిగి వ్యవహరించేటువంటి మానసిక స్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కన్జ్యూమరిజం కాలంలో, ఈ సాంస్కృతిక ఆధిపత్య యూనో జీవితంలో 18 సంవత్సరాల పిల్లవాడు గాని, లేదా యువతి గాని చేస్తారని నేను అనుకోవట్లేదు. అందులో గ్రామీణ ప్రాంతం. ఈ అబ్బాయి నేపథ్యం ఏమిటి? విద్యాపరంగా చూస్తే 10వ తరగతి వరకు వాళ్ళిద్దరు క్లాస్‌మేట్స్. ఆ అబ్బాయి గాని, ఆ అమ్మాయి గాని. బహుశా ఆ కాలంలో వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడేటువంటి స్నేహ సంబంధం కాస్త అది ప్రేమ రూపంలోకి మారి ఉంటది. సరే ఆ అమ్మాయి 10థ్ పాస్ అయింది. ఇంటర్ బయట చదువుకుంటుంది. అబ్బాయి 10థ్ ఫెయిల్ అయ్యిండు. ఇంటికాడనే ఉంటున్నాడు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ద్వారా అడపాదడపా వాళ్ళు ఫోన్‌లు ఉండడం ద్వారా బహుశా మాట్లాడుకోవడం కావచ్చు, లేదంటే చాటింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగి ఉంటాయి. ఇది దానికి ఉన్న నేపథ్యం. అయితే ఎంత చెప్పినా కూడా సాయి కుమార్ అనే అబ్బాయి మా బిడ్డను ఇంకా వదిలిపెట్టేటట్టు లేడు. ఇంకా ఇలాగే వదిలేస్తే ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించిన వాడు మౌదిరాజ్ సంబంధానికి సంబంధించినటువంటి మా కులం పిల్లను, నా బిడ్డను ఎట్లా వీడు వివాహం చేసుకుంటాడు? రాబోయే కాలంలో పెద్ద ప్రమాదమే జరగబోతుందని మానసిక ఆందోళనకు గురైనట్టు ఉన్నాడు ఈ సాయిదయ్య గారు. ఎమ్మడే ఆయన బర్త్‌డే సందర్భంగా ఆ అమ్మాయి విషెస్ చెప్పిందని, స్నేహితులతో కలిసి కేక్ కూడా కట్ చేసుకున్నాడని, బయట అతని యొక్క కదలికల మీద పూర్తి స్థాయి నిఘా పెట్టేసి, అతన్ని అంతమొందించేటువంటి ఒక ప్రణాళిక యేసుకొని స్నేహితులతో కలిసి ఒక టెంపుల్ పక్కన అతను స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసుకొని ఏదో ఇంత విలేజ్‌లలో ఇవాళ పూర్తిగా ఒక రకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు గూడా వచ్చినాయి. పిల్లలే 10వ తరగతి చదువుతున్న పిల్లలు గావచ్చు, 7, 8 చదువుతున్న పిల్లలు గూడా గ్రామాల్లోకి పూర్తి స్థాయిలో మద్యం వచ్చేసింది గదా! బీర్లు, అట్లాగే వైన్ షాపులు, బెల్ట్ షాపులొచ్చేసిన సందర్భంగా ఎక్కడ పడితే అక్కడ ఈ మద్యం దొరుకుతుంది గాబట్టి, బహుశా వాళ్ళు పిల్లలు కొంతమంది కలిసి ఆ మద్యాన్ని సేవిస్తున్న క్రమంలో సైదయ్య గారు గొడ్డలితో దాడి జేసి, తలని పూర్తిగా తల మీద నరకడం ద్వారా ఆ అబ్బాయి చనిపోయినాడు. ఈ సంఘటనని ఎందుకు ప్రస్తావించవలసొస్తుందంటే మిత్రులారా, ఒకవైపు బుద్ధిజీవులు అంటే చదువుకొని కొంత చైతన్యం పొంది
రాజకీయ అవగాహనతోని రాజకీయాల్లో గావచ్చు, సమాజంలో గావచ్చు, ఆర్థిక రంగంలో గావచ్చు, ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి అన్ని పథకాలలో ఈ నిర్దిష్ట భూభాగంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు వాళ్ళకి రావాల్సిన సామాజిక న్యాయ వాటా ప్రకారం వాళ్ళకి న్యాయమైన వాటా రావాలని, అందుకు రాజ్యాధికారం కోసం మనం ఒక ఒక వాదాన్ని నిర్మించాలని, రాజ్యాధికార వాదాన్ని బీసీ రాజ్యాధికార వాదాన్ని నిర్మించాలని పట్టణ ప్రాంతాలలో హైదరాబాదు లేదా జిల్లా స్థాయి ప్రాంతాలలో ఆయా సామాజిక వర్గాల నుంచి అటు గౌడ్స్ కావచ్చు, ముద్రాజులు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, పద్మశాలి కావచ్చు, పెరికలు కావచ్చు, ఈ రకంగా ఎంతో కొంత గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో వస్తున్నటువంటి పురోగతిలో భాగంగా ఎంతో కొంత పురోగతి సాధించి, ఆర్థిక పురోగతి సాధించి, రాజకీయంగా కూడా ఆయా పార్టీలలో వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి భవిష్యత్ తరంలో మనం ఎందుకు పాలకులుగా కాబోతామా అనేటువంటి ఒక ఆశతోని రాజ్యాధికారంలో బీసీలకు సంబంధించిన వాటా కోసం పనిచేస్తున్నటువంటి బుద్ధిజీవులు ఒకవైపు ఉన్నారు. గ్రామాలలో మాత్రము కొన్ని వేల సంవత్సరాల క్రితము ఎవడు సృష్టించాడో ఏమో తెలియదు కానీ ఆ సృష్టి ఎంత బలంగా వెళ్ళిపోయిందనంటే బాహ్య ప్రపంచంలో పబ్లిక్ డొమైన్‌లో, పబ్లిక్ స్పియర్‌లో మాత్రము, ప్రజాబాహుల్యంలో మాత్రము స్నేహంగా ఉంటారు, కలివిడిగా ఉంటారు. మళ్ళీ వ్యక్తిగత జీవితం వచ్చేసరికి కులము, మతం అనేటువంటి అడ్డుగోడల ద్వారా మనిషి నివసిస్తున్నాడు ఇప్పటికి. గ్రామీణ ప్రాంతాలలో మరి ఒక గౌడు, ఒక ముదిరాజు ఇద్దరు బలమైన సమూహాలే. అంటే జనసంఖ్య పరంగా చూసినా, ఎంతో కొంత ఆర్థిక ఎదుగుదలలో చూసినా, విద్యాపరంగా చూసినా గూడా ఇతర బీసీలలో ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలతో పోల్చుకుంటే ఎంతో కొంత మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తూ ముందుకొస్తున్నటువంటి సమూహాలే ఇవి. అయినప్పటికీ వీళ్ళు ఇవాళ ఇవాళ ఈ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే, మరి బీసీ వాదం అనేది ఎన్నికల వాదమేనా? రాజకీయాలలో పాల్గొని, ఎన్నికలలో గెలిసి, ఇతర అగ్రకులాలుగా చెప్పబడుతున్న వెలుమలు, రెడ్లు, కమ్మలు, బ్రాహ్మణులు, వైశ్యులతో వాళ్ళకి రావాల్సిన వాటాను పంచుకోవడం మాత్రమే బీసీ వాదమా? అంటే కేవలము ప్రాతినిధ్య రాజకీయాలకు మాత్రమే బీసీ వాదాన్ని పరిమితం చేస్తే, మరి హైదరాబాద్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా, కరీంనగర్ కేంద్రంగా, నిజామాబాద్ కేంద్రంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఈ యొక్క వాదన ఉంటే, రేపు గ్రామాలలో వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా ఉన్నటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆ బీసీ సమూహాల మధ్యనే బీసీలలో బ్యాక్వర్డ్ క్లాసులో వచ్చేటువంటి కులాల మధ్యనే సాంస్కృతికంగా సమ్మేళనం లేకపోతే, భావపరమైనటువంటి సోదరాభావం లేకపోతే, భావపరమైనటువంటి సమైక్యత, ఒక సమ్మిళనత లేకపోతే, రాజకీయ అధికారాన్ని సాధించడం సాధ్యమయ్యే పనేనా? ఇవాళ బహుశా నా వరకు నేనేమనుకుంటున్నానంటే, తప్పకుండా తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, అణగారిన ప్రజారాశులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి శక్తిగా ఎదిగి, విడివిడిగా ఎదిగినప్పటికీ కలివిడిగా కలిసి ఒక ఉమ్మడి శక్తిగా ఎదిగి, తరతరాలుగా ఆర్థిక రంగం మీద పట్టున్నటువంటి, రాజకీయ రంగం మీద పట్టు సాధించినటువంటి ఈ సోకాల్డ్ అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని పటాపంచలు చేయవలసిందే. కానీ దానికి ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమము, సాంస్కృతిక పరమైనటువంటి ఒక 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 సైద్ధాంతిక పునాది గ్రామ స్థాయిలో గూడా ఎళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి బీసీ వాదం అని చెప్పేసి కేవలం రేవంత్ రెడ్డి గారినో, కేసీఆర్ గారినో, చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇంకొకరినో, మరొకరినో మనము ఒక రాజకీయ ప్రత్యర్థిగా లేదా శత్రువుగా డిక్లేర్ చేసుకొని వాళ్ళ మీద యుద్ధం చేసినంత మాత్రాన మహా అంటే దీ యొక్క వస్తున్నటువంటి ఈ యొక్క వాదము, దీని ద్వారా వచ్చేటువంటి సారము కొంతమంది ఇండివిడ్యువల్స్ బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో కొంతమంది అక్కడక్కడ అకామిడేటివ్ పాలిటిక్స్‌లో భాగంగా మళ్ళీ వివిధ పార్టీలలో వాళ్ళు అకామిడేట్ చేయబడతారేమో గానీ, ఒక పూలే ఆశించినట్టు, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినట్టు, లేదంటే మానేశ్రీ కాన్షీరాం ఆశించినట్టు సాంస్కృతిక పునాదులు లేనటువంటి ఏ ఉద్యమమైనా, సాంస్కృతిక పునాదులు లేని ఏ జాతి కూడా ఎక్కువ కాలము ఆర్థిక రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో మనుగడ సాధించలేదు. అటు సిక్కులది ఉదాహరణ తీసుకున్నా గూడా, అటు మరాఠా ఇప్పుడు శివాజీ యొక్క సాంస్కృతిక ఉద్యమం లేకుండా మరాఠాల యొక్క మహారాష్ట్రలో
మరాఠాల యొక్క ఆధిపత్యాన్ని చూడలేము. అంతెందుకు ఈ దేశంలో పిరికెడు మంది లేని బ్రాహ్మణ సామాజిక వర్గము ఏదో ఒక రూపంలో వాళ్ళు పాలకులుగా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు గావచ్చు, పాలకులుగా ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ సలహాదారుల రూపంలో, మంత్రుల రూపంలో, ఉన్నత స్థాయి జ్ఞానవంతుల రూపంలో ఈ దేశాన్ని వాళ్ళ గుప్పట్లో పెట్టుకుంటున్నారు. దానికి గల కారణం ఏందంటే సాంస్కృతిక ఐక్యత ఆ జాతిలో ఉన్నది. సాంస్కృతిక ఐక్యత అంతెందుకు మన కళ్ళ ముందే ఎదిగొచ్చినటువంటి కమ్మ సామాజిక వర్గం గావచ్చు, రెడ్డి సామాజిక వర్గం గావచ్చు, ఇప్పుడిప్పుడే ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కాపు సామాజిక వర్గంలో ఈ యొక్క ఐక్యత వచ్చింది. అయితే అగ్రకులాలుగా వాళ్ళకుండేటువంటి నేపథ్యం, వాళ్ళకుండేటువంటి డబ్బు మీద గావచ్చు, సహజ వనరుల మీద వాళ్ళకున్నటువంటి ఆధిపత్యము పోల్చినప్పుడు బీసీలు, అణగారిన వర్గాలకు సంబంధించిన బీసీలు, డబ్బులు లేని వాళ్ళు కనీసము సామాజిక, సాంస్కృతిక ఐక్యతనన్నా రూపొందించేటువంటి ప్రణాళికలు ఏసుకోకుండా, రూపొందించి ఆ ప్రణాళికలేసుకొని సాంస్కృతిక పోరాటాలు, భావవ్యాప్తిని గ్రామ స్థాయిలోకి, స్లమ్స్‌లోకి, పట్టణాల్లోకి తీసుకురాకుండా, ఇక ఐక్యత లేకుండా అంటే మానసిక పరమైనటువంటి ఒక ఐక్యత లేకుండా రాజకీయ ఐక్యత అనేటువంటిది మనం సాధించడం సాధ్యమేనా అనేది ఆలోచించవలసిన అవసరం ఉందేమో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియదలుచుకున్నాను. విచిత్రం ఏంటంటే ఒకవైపు మనిషి రాకెట్ యుగంలోకెళ్ళాడు. ఇవాళ మూన్ వైపు వెళ్లి మూన్ మీద కూడా కాలిడినటువంటి మనిషి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎంతో పురోగతి సాధిస్తున్నాం. అనేక మార్పులొస్తున్నాయి. ఆలోచనలో మార్పులొస్తున్నాయి. జీవన విధానంలో మార్పులొస్తున్నాయి. విద్యా, వైద్య రంగాల్లో కూడా వైద్య రంగాల్లో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఒకానొకప్పుడు ఏమనిపిస్తానంటే ఎంతో కొంత కాల్డ్ అగ్రకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళే ఈ కులం కట్టుబాటులో నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నట్టు కనబడుతుంది. నేను అందరూ అని చెప్పను గానీ ఒక రెండో తరము, మూడో తరానికి సంబంధించినటువంటి కాల్డ్ అగ్రకులాలకు సంబంధించిన కుటుంబాలలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆ సమూహమే కొంత పరిపక్వతను సాధించినట్టు కనబడుతుంది. రెండో తరము, మూడో తరానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళ పరిచయాల్లో భాగంగా వాళ్ళ సొంత కులం కాకపోయినప్పటికీ అది దళితులు గావచ్చు, లేదంటే ఆదివాసులు గావచ్చు, బీసీలు గావచ్చు, లేదా వాళ్ళ కులం గావచ్చు, ఇంకో కులం గావచ్చు, ఇంకో దేశం గూడా కావచ్చు. వాళ్ళకు నచ్చిన బిడ్డలకు నచ్చినటువంటి విధంగా వాళ్ళ జీవితం కొనసాగడానికి వాళ్ళు ప్రేమించుకున్నా గూడా కేవలం వాళ్ళు చూస్తున్నదేందనంటే, భవిష్యత్తులో కుటుంబం గావచ్చు, నా బిడ్డ, నా కొడుకు ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, కన్నీళ్లు లేకుండా సుఖంగా బతకడానికి వాళ్ళిద్దరి మధ్యల సైక్యత, ఆర్థిక పరిపుష్టి ఉందా లేదా? వాళ్ళిద్దరి మధ్య మానసికమైనటువంటి ఒక తోడ్పాటు ఉందా లేదా చూసుకొని, వాళ్ళు వివాహాలు కూడా చేస్తున్నారు. కుటుంబాలు కలిసిపోతున్నాయి. దౌర్భాగ్యం ఏందనంటే ఇప్పటికీ బీసీలు ఎస్సీల పట్ల, ఎస్సీల మీద దాడులు చేస్తున్నారు. బీసీల మధ్య కూడా ఐక్యత అనేది లేదు. సాంస్కృతిక ఐక్యత లేదు. రాజకీయపరమైనటువంటి ఆలోచనలు, రాజకీయపరమైనటువంటి ఒక ఆలోచన ఐక్యత వస్తున్నమాట వాస్తవం. దాన్ని ఆహ్వానించవలసిందే. కానీ సాంస్కృతిక పరమైన, మానసిక పరమైన ఐక్యత లేదు. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా చూసినా, రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా దళితుల మీద, ఎస్సీల మీద ఎక్కువ దాడులు చేస్తుంది కూడా బీసీలే. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డేటా ప్రకారం చూసినా కూడా మనం ఏ 2, 3 గ్రామాలను ఉదాహరణ తీసుకొని చూసినా కూడా అంటే సరే బీసీలను మానసికంగా వాళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారంటే గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులాలుగా ఉన్న వాళ్ళే చేస్తారు. కానీ ఈ చైతన్యంలో ఉన్నటువంటి ఈ వైరుధ్యాన్ని, ఈ యొక్క చైతన్యంలో వస్తున్నటువంటి అసంపూర్ణమైన ఈ యొక్క వైరుధ్యాన్ని కూడా ఛేదించవలసిన అవసరం ఉంది. కాబట్టి బీసీ వాదం పేరు మీద ఎన్నికలలో గెలిచి రాజ్యాధికారంలో భాగస్వామ్యము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రావాలని ఒక ఆలోచన చేస్తున్న బుద్ధిజీవుల ముందు ఒక ప్రశ్న. మనం కేవలము ఈ రాజ్యాధికారం అంటే కేవలము ఎన్నికలలో పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేసి ఎన్నికల వరకు మాత్రమే చైతన్యం చేసి వాళ్ళు ఓట్లు తీసుకొని మనం ముఖ్యమంత్రులు గానో లేకపోతే మంత్రులు గానో లేకపోతే ఎమ్మెల్యే గానో ఎంపీలు గానో లేదా సర్పంచ్ను మూలుకుంటే ప్రధానమంత్రిగా కావాలని ఆకాంక్షించడం మాత్రమే సరిపోదు. కుటుంబ స్థాయి నుంచి మొదలుకుంటే, గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే, దేశవ్యాప్తంగా కూడా సాంస్కృతిక సమ్మేళనాన్ని, సాంస్కృతిక సమ్మిళితమైనటువంటి సంస్కృతిని కూడా రూపొందించాలే. ఈ కులం పట్ల, కులం అనేటువంటి ఈ మానసిక జాడ్యం పట్ల
జాగ్రత్తతోని ఉండకుండా, యువతను ఎడ్యుకేట్ చేయకుండా, తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయకుండా, అన్ని స్థాయిలలో, అన్ని రకాలుగా ఈ మనిషి కల్పించినటువంటి ఈ మానవ కల్పితమైనటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి ఈ కులం అనేటువంటి మానసిక రోగం పట్ల ఒక హేతుబద్ధతతో కూడుకున్నటువంటి విశ్లేషణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరము అనేక రూపాలలో దీన్ని మనం అడ్రెస్ చేయకపోతే రాజకీయ అధికారం అనేటువంటిది ఒక కేవలం నీటి బుడగగానే మిగిలిపోతనే భయం గూడా నాకుంది. కాబట్టి బీసీ మేధావులు, బీసీ సామాజిక వర్గాల నుంచి ఎదిగొచ్చినటువంటి సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అట్లాగే బుద్ధిజీవులు, రాజకీయ నాయకులు సీరియస్‌గా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ పార్టీ నాయకుడు గాని, ఏ ప్రజా సంఘాలు గాని, లేదంటే ఈవెన్ ఆయా కులాలకు సంబంధించి ఎదిగొచ్చినటువంటి బుద్ధిజీవులు గాని, ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండి, కేవలం అదొక వ్యక్తిగత, కుటుంబ సమస్యగా దాన్ని మనం చూస్తున్నాం తప్ప, ఆ సమాజంకు సంబంధించిన సమస్యగా, లేదా సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద రోగం, అదొక రుగ్మత, దాన్ని మనం మాట్లాడాలి, చర్చించాలి. ఒకవైపు దాన్ని ఎట్లయితే ఒకప్పుడు 1900 కాలంలో ఎట్లయితే చైతన్యం తీసుకొచ్చినారో కుల సంఘాలు పెట్టి ఒక కులం ఇంకొక కులంతోని కలిసిపోవాల్సిన అవసరం ఎలాగ ఉందో అని చెప్పేసి ఆనాడు ఎట్లయితే పనిచేసినారో అట్లాంటి ఒక నిరంతరం ఒక అకుంఠిత దీక్షతో పనిచేసేటువంటి బుద్ధిజీవుల యొక్క స్పందన అవసరము. అందరం కూడా విద్యార్థులం గావచ్చు, బుద్ధిజీవులు గావచ్చు, అందరూ గూడా దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అది కేవలం ఒక సాంకేతిక పరమైన లేదంటే ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగాను, ఇంకొక విషయంగాను చూడకుండా, అయ్యో! ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళ మీద దాడి చేశారు గాబట్టి, ఆ కులంలో ఒక ప్రత్యేకమైన కులానికి ఓట్లెక్కువున్నాయి గాబట్టి, ఈ కులం వాళ్ళపైట మనం బాధితుల పట్ల నిలబడితే మనకు రేపు ఓట్లు రావేమో, సీట్లు రావేమో అని చెప్పేసి ఈ సంకుచిత స్వభావంతోని పార్టీలు, నాయకులు ఉన్నంత కాలము ఈ సమాజాన్ని ఎవడు బాగు చేయలేడు. కాబట్టి బీసీ వాదంతో ముందుకొస్తున్నటువంటి పెద్దలందరూ గూడా తప్పకుండా ఇట్లాంటి సంఘటనల పట్ల ఆలోచించాలి. ఇవే గాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గూడా దళితులు బీసీల మీద దాడి చేసినా, లేకపోతే దళితులు ఇంకోళ్ళ మీద దాడి చేసినా, లేకపోతే ఆదివాసీలు ఇంకో రకంగా ఏదైనా చేసినా, ఈ బాధిత సమూహాల మధ్య ఉన్నటువంటి ఈ వైరుధ్యాలను, ఈ మిత్రు వైరుధ్యాలను మనం ఛేదించకుండా, వీటిపైన ఒక స్పష్టమైనటువంటి సాంస్కృతిక పోరాటం నిర్మించకుండా, కేవలము పొడి మాటలతోని పైపైన కనబడేటువంటి ఒక ఈ రకమైనటువంటి అనేక రకాల సిద్ధాంతాలతోని మనమంతా హిందువులం, గంగ సింధు బిందువులం అని ఒక వాదన చేస్తున్న వాళ్ళున్నారు. మనమంతా కార్మికులము, కర్షకులం అని చెప్పేసి కమ్యూనిస్టులు అంటున్నారు. కార్మికులు వాస్తవమే, కర్షకులు వాస్తవమే. మతంగా మనమంతా హిందువులమే, ఈ దేశ వాసులమే, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రాచీన హిందూ సంస్కృతిలో భాగమే మనమంతా. అయినంత మాత్రాన మరి హిందువుల మధ్య ఈ సైక్యత ఎందుకు లేదు? కేవలం మతపరమైన సైక్యత ఉంటే సరిపోదు. సామాజిక పరమైన, కులపరమైనటువంటి ఈ కట్టుబాట్లను తెంచుకొని మనిషిగా బతకడానికి కావాల్సినటువంటి ఒక సంపూర్ణమైన మానసిక స్థితిని పెంపొందించవలసిన అవసరము ఎంతైనా ఉంది. అందులో అందరూ సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు, ప్రభుత్వాలు, ఎన్‌జీఓలు, బుద్ధిజీవులు అందరం కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ యొక్క దీర్ఘకాలికంగా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కుల రుగ్మత, ఈ కుల జాడ్యం పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ నేను ప్రస్తావించినటువంటి సాయి కుమారో లేదా సైదయ్య అనేది కేవలం రిఫరెన్స్ మాత్రమే. ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన సమస్య కాదు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. తెలంగాణలో ప్రధానంగా ఆత్మగౌరవం, తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. ఎవరికి వాళ్ళు ఆత్మగౌరవంగా బతకాలని. ఆ ఆత్మగౌరవం అనేది ఉమ్మడి ఆత్మగౌరవంగా ఎదగకుండా, ఉమ్మడి ఆత్మగౌరవంగా ఎదిగితే తప్ప, ఆ భావజాలం ప్రతి మనిషి యొక్క మెదడులో, మనసులో వస్తే తప్ప రాజకీయ అధికారం రాదు. ఎందుకంటే ఈ బీసీలకు, ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు ధనబలం లేదు. సంఖ్యాబలం ఉన్నమాట వాస్తవం. కానీ చైతన్య బలం లేదు. రాజకీయ చైతన్యం ఇప్పుడిప్పుడే వస్తుంది. అయితే ఆ రాజకీయ చైతన్యానికి సాంస్కృతిక చైతన్యం కూడా తోడైతే తప్ప, డబ్బు ఉన్నటువంటి, పలుకుబడి ఉన్నటువంటి, అగ్రకులాల చేతిలో ఉండేటువంటి తాత్కాలిక ప్రయోజనాలను చూయించేటువంటి ఒక విద్య వాళ్ళ దగ్గరుంది. ఆ చాణక్య విద్యను కాదని, ఒక ఆత్మస్థైర్యంతోని, ఒక నిబద్ధతతోని, ఎన్ని ప్రలోభాలొచ్చినా గూడా నేను మా జాతి బిడ్డలను ఎన్నుకుంటానన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేయాలంటే
కింది స్థాయిలో నుంచి, గ్రామ స్థాయిలో నుంచి, వార్డు స్థాయిలో నుంచి ఈ సాంస్కృతిక సమ్మేళనము జాతుల మధ్య ఒక ఐక్యత, జాతుల మధ్య ప్రేమ, అనురాగము, ఈ రకమైనటువంటి సాంస్కృతిక పోరాటాన్ని నిర్మించవలసిన అవసరం ఉందేమో ఆలోచించవలసిందిగా బుద్ధిజీవులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. థాంక్ యూ.